రండి. ఈ సమయంలో ఆంధ్రే అన్న జ్యోతక్క వారి గృహంలో ఈ రీతిలో మరి గృహ కూడిక కలిగి ఉండటానికి దేవుడు సమయం ఇచ్చినందుకు దేవుని వందనాలు. కాబట్టి ఈ సమయంలో కూడిక జ్ఞాపకం చేసుకుని కొన్ని మాటలు ఇప్పుడు వరకు ఆరంభ ప్రార్థనలు కానీ పాటలు కానీ దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. ఈ సమయంలో కొన్ని మాటలు వాక్యాన్ని ధ్యానిస్తాం. రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం చూసినట్లయితే 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వాళ్ళదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే అన్యజనులు నడుచుకున్నట్లు ఇక మీదట మీరు నడుచుకోకూడదు. అంటే ఇప్పటిదాకా అన్యజనులు ఎలా నడుచుకున్నారో అలా నడుచుకోనివ్వండి, కానీ మీరు అలా నడవకూడదు. ఎందుకంటే మీరు రక్షించబడ్డారు, మీరు మారుమనసు పొందారు, మీరు జీవితం మార్చబడిన వారు. మీరు అన్యజనులు లాంటి జీవితం ఏం చేయకూడదు, జీవించకూడదని బైబిల్ అంటారు. కాబట్టి రక్షించబడిన మనం, మారుమనసు బాప్తిసం పొందినటువంటి మన జీవితాల్లో ఒక అన్యజనులు లాంటి జీవితాన్ని మనం జీవించకూడదు. అది పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటాడు, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వాళ్ళదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినదే ఇక మీదట మీరు అలా నడవకూడదు. ఒక అన్యజనులు నడిచినట్టు నడవకూడదు. ఒక అన్యజనులు లాంటి జీవితం మనం జీవించకూడదు. ఫ్యాన్ లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే అన్యజనులు లాంటి జీవితం మనం ఎప్పుడూ కూడా జీవించకూడదు అని బైబిల్ మనకు సెలవిస్తుంది. మనం ఎలా ఉండాలంటే దేవుని బిడ్డలాగానే జీవించాలి. ఎప్పుడైతే దేవుని బిడ్డల్లాగా జీవిస్తామో అప్పుడు మనకెంతో క్షేమము, ఆశీర్వాదం అన్నది మనకుంది. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే అన్యజనులు ఎలా ఉంటారు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఎందుకంటే అన్యజనులు లాంటి జీవితం మనం జీవించకూడదు. ఈరోజు వాక్యం ఏంటంటే ఒక అన్యజనుడు ఎలా ఉంటాడో అలా మనం ఉండకూడదు. మనం దేవుని బిడ్డలాగా ఉండాలి. ఒక అన్యజనుడు ఎలా ఉంటాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే అలాంటి జీవితాన్ని జీవించొద్దని పౌలు అంటున్నాడు. అటువంటి జీవితం మనలో ఉంటే సరి చేసుకోవడం కొరకే ప్రార్థన చేసుకోవాలి. ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన్ని నీకున్నదై చొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడమని ఈ వాక్యం ద్వారా మాకు ఏం బయలుపరచదలుచుకున్నారు, మీ చిత్తం ఏంటో, మేము ఎలా జీవించాలో మీరే మాకు బయలుపరిచి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కర తీర్చమని ఈ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని సంధించి దర్శించి మాలో ఉండే లోపాలు సరి చేసుకుని మీకు మహిమకరంగా ఉండేలాగా సహాయం చేసి మాతో మాట్లాడి అక్కర తీర్చమని ఈ వాక్యం ఎంతో దీవించమని దేవాని యొక్క ఆత్మీయ నడుపుదలలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ వచ్చిన వారందరూ బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని తలపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండవారిని సకాలం నడిపించండి. ఎవరికి టపాయిలకి ఇల్లు జరగకుండా సాయం చేసి ముందున్న సమయంతో దించి అక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అని అంటే అన్యజనులు లాంటి జీవితం. ఎలాంటి జీవితం అండి? ఒక అన్యజనులు లాంటి జీవితం మనం జీవించకూడదు. ఎందుకంటే రక్షించబడ్డాం, మారుమనసు పొందాం, బాప్తిసం పొందిన మనం ఒక అన్యజనుడు లాంటి జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు నష్టపోయేవారు ఉంటాం. అసలు అన్యజనుడు ఎలా ఉంటాడు అని అంటే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుని రావచ్చు. ఎలా ఉంటాడు? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. 4వ అధ్యాయం 18వ వచనం. శాంసన్ అదేమో
చాలు చాలు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక మాటను ప్రత్యేకంగా మనం చూడొచ్చు. ఏంటి మాట అని అంటే, వారి జీవితంలో మొదటి కోణాన్ని చూస్తున్నాం. అన్ని జనులు ఎలా ఉంటారంటే అంధకారమైన మనసు కలిగిన వారు. అంధకారమైన మనసు అంటే అర్థం ఏంటి? వారి మనసు ఎలాంటిది? చీకటమయం కలిగింది. ఎలాంటిదండి వారి మనసు? చీకటమయం కలిగింది. అంటే వారి యొక్క జీవితాలు, వారి యొక్క అనుభవాలు మనం చూడగా ఒక అన్యజనుడు ఎలా ఉంటాడు అంటే, ఎందుకంటే మనం అలాంటి జీవితాన్ని జీవించకూడదని పౌలు చెబుతున్నాడు. అన్యజనుడు లాంటి జీవితం యొక్క మీదట మీరు నడుచుకోవద్దు. ఒక అన్యజనుడు ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకోవద్దు. ఎందుకంటే అన్యజనుడు యొక్క మనసు ఎలాంటిది? అన్యజనుడు యొక్క మనసు ఎలాంటిది? చీకటమయమైంది. ఇక్కడ అన్యజనుడి యొక్క మనసు ఎలాంటిది అంటే అంధకారం అంటే చీకటమయమైంది. అన్యజనుడి యొక్క మనస్తత్వం, అన్యజనుడిలో ఉన్నటువంటి మనసు ఎలాంటిదంటే చీకటి కలిగింది. కానీ దేవుని యొక్క వాక్యం ఉంటుంది, ఈ లోకంలోకి ఒక వెలుగు వచ్చెను, ఆ వెలుగు మీలోకి వచ్చింది కాబట్టి ఆ వెలుగుని మీరు ఏం చేయకూడదు? అశ్రద్ధ చేయకూడదు. ఆ వెలుగుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ రాత్రి మనం చూసేటటువంటి మాట ఏంటంటే, మొదటి మాటను మనం గమనిస్తున్నాం. ఏంటి మొదటి మాట అంటే? అంధకారమైనటువంటి మనస్సు. అది మనలో ఉండకూడదు. అంటే చీకటిమయమైనటువంటి మనసు మనలో ఉండకూడదు. మనం రక్షించబడ్డాం, మన ప్రభు వెలుగై ఉన్నాడని రాయబడుతూ వచ్చింది. దేవుడు వెలుగై ఉన్నాడని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మనం ఎవరు? మనం ఒకప్పుడు చీకట్లో ఉండేవారమే, కానీ ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని తీసుకొచ్చాడు కదా. ఒకప్పుడు చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని తీసుకొచ్చాడు. అంటే మనల్నే కాదు, మన మనసు కూడా ఒకప్పుడు చీకట్లో ఉంది, చీకటిమయమైనదిగా ఉంది, కానీ మన మనసుని వెలుగులోకి తీసుకొచ్చాడు. వెలుగుమైనటువంటి మనస్సు ఇప్పుడు ఏం కాకూడదండి? అంధకార మనసుగా కాకూడదు. అంటే చీకటి మనసుగా అవ్వకూడదు. ఎప్పుడైతే చీకటి మనసుగా అయిపోద్దో, ఎప్పుడైతే చీకటి కలిగిన మనసుగా ఉంటుందో, అప్పుడు మన యొక్క జీవితము నష్టపోయేవారుగా ఉంటాం. అప్పుడే మనం అన్యజనుడు అని అర్థం. మనం రక్షణ పొందినా, మారుమూసి పొందినా, బాప్తిసం తీసుకున్నా, మన మనసు కానీ చీకటి పడిపోయిందంటే, మన మనసు చీకటమయమైందంటే, మన మనసు చీకటిలో కలిసిపోయిందంటే, కేవలం మనం ఎలాంటి వారిని? అన్యజనులు లాంటి వారు. ఈ రాత్రి మన ప్రార్థన, ఈ రాత్రి మనం ఈ గృహంలో కూడిక కలిగి ఉన్న మన జీవితాల్లో మనం గమనించాల్సింది ఏంటంటే, మన మనసు ఎప్పుడు కూడా చీకటమయం కాకూడదు. మన మనసు కూడా ఎప్పుడు కూడా చీకటిగా ఉండకూడదు. మన మనసు ఎప్పుడు కూడా చీకటి చేసుకోకూడదు. ఎప్పుడైతే మనసులోకి చీకటి అన్నది ప్రవేశించిద్దో, అప్పుడు మన మనసులో చీకటి ప్రవేశించడం ద్వారా మనం అన్యజనులుగా చేయబడుతూ వస్తున్నాం. ఎలా చేయబడుతున్నాం? అన్యజనులుగా. కాబట్టి మన మనసు అన్నది చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మనసు ఎలాంటిదండి? చీకటిగా ఉండకూడదు, అది ఎప్పుడూ వెలుగుగా ఉండాలి. కాబట్టి మీలో నుండి ఆత్మను ఆర్పకుడి అని బైబిల్ రాయబడుతుంది. అంటే అర్థం ఏంటి? మనలో ఉన్న మనస్సును మనం ఎప్పుడూ ఆర్పివేసుకోకూడదు, ఆత్మను ఆర్పివేసుకోకూడదు, మా మనసును కూడా ఆర్పివేయకూడదు. మన మనసు ఎప్పుడు ప్రకాశించే తేజస్సులాగా ప్రకాశించేదిగా ఉండాలి, కానీ అది ఎప్పుడు చీకటి కలిగిందిగా ఉండకూడదు. ఎప్పుడైతే చీకటిమయమై ఉండిద్దో మన మనసు, అప్పుడే మన క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా ఉన్న మనం అన్యులుగా మారామని అర్థం. ఒక అన్యుడంటే విగ్రహారాధన చేయటం అన్యజనుడని కాదండి, అదంతా వేరే లోకం, దాని గురించి మనకొద్దు. ఒక అన్యుడంటే ఏంటంటే, మొదటి మాట అంధకారమైన మనసు కలిగి ఉండటమే అన్యజనుడు. అంధకారమైన మనసు అంటే అర్థం ఏంటి? చీకటమయమైన మనసు. ఈ మనసు కలిగి ఉండటమే అన్యజనుని యొక్క లక్షణం. అలాంటి మనసు మనలో ఉంటే సరి చేసుకోవాలి. ఇది మొదటిది. రెండవ విషయం, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయము కఠినముగా వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సులకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుని. చాలా ఇక్కడ రెండో మాటను మనం చూస్తున్నాం. ఏంటి రెండో మాట అంటే, ఇక్కడ రాయబడిన రెండో మాట ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చూసినట్టే, ఒకటి అన్యజనులు అంటే ఎలా ఉంటారండి? అంధకారమైన మనసు కలిగిన వాడుకుంటారు.
రెండు, అన్యజనులు అంటే ఎలా ఉంటారంటే తమ హృదయమును కఠినము వలన ఎలా ఉంటారండి? కఠినం వలన అంటే అర్థం ఏంటి? వారి హృదయాలు బండబారిపోవడం అని అర్థం. అంటే అర్థం ఏంటి? బండబారిపోయినటువంటి హృదయం. చూడండి, ఎప్పుడైతే బండబారిపోయినటువంటి హృదయం కలిగి ఉంటామో అప్పుడే మన జీవితంలో మనం అన్యజనులమని అర్థం. బండబారిపోయినటువంటి హృదయం అంటే ఏంటి? బండబారిపోయినటువంటి హృదయం అంటే ఏంటి చెప్పండి? రౌతు అంటే రాయిలాగా మారిపోవడం అని అర్థం. అంటే మన హృదయం ఎప్పుడైతే రాయిలాగా మారిపోయిందో, కాఠిన్యం కలిగిన హృదయం అంటే, కఠినమైన హృదయం అంటే ఇదే. రాతిలాగా మారిపోయినటువంటి హృదయం. ఒక అన్యజనుడు అంటే ఎవరో తెలుసా? విగ్రహారాధన చేసే వ్యక్తిని అన్యజనుడు అని కాదని మనం అంటుంది. అసలు నిజమైన అన్యజనుడు అంటే ఎవరంటే, ఏ మనసు అయితే ఉందో ఆ మనసు వెలుగుగా ఉండకోకుండా తన మనసును చీకటి చేసుకున్నవాడు అన్యజనుడు. రెండు, అన్యజనుడు అంటే ఎవరు? హృదయాన్ని కఠినం చేసుకున్నవాడు. అంటే హృదయాన్ని రాతిలాగా చేసుకున్నటువంటి వ్యక్తి. దేవుడు మాట్లాడుతున్నా, దేవుని మాటలు మాట్లాడుతున్నా, దేవుని వాక్యం మాట్లాడుతున్నా, దేవుని వాక్యం మనతో ఎంత సంధిస్తున్నా హృదయం ఎలా ఉండిద్ది? రాతిలాగా ఉండిపోయింది. అంటే ఎప్పుడైతే రాతి లాంటి హృదయం కలిగి ఉండిద్దో, ఎప్పుడైతే హృదయం రాయిలాగా మారిపోయి ఉండిద్దో అప్పుడు ఏమై ఉండిద్దండి? అన్యజనుడు అని అర్థం. ఒక అన్యజనుడు అంటే అర్థం ఏంటి? విగ్రహాలు పెట్టుకుని విగ్రహాలు పూజించడం అది కాదండి అన్యజనులు అంటే. అంటే అది అన్యజనులు అయ్యి ఉండొచ్చు. అసలు నిజమైనటువంటి అన్యజనుడు అంటే తన మనస్సు దేవుడు ఏదైతే నూతనమైన అనుభవం తీసుకొచ్చాడు, తన మనసుని వెలుగులోకి తీసుకొచ్చాడు, ఆ మనస్సు చీకటి చేసుకున్నవాడు అన్యుడు. ఎవరైతే దేవుడు స్వచ్ఛమైన హృదయం దేవుని ద్వారా పొందుకుంటూ వచ్చారో ఆ హృదయాన్ని ఎవరైతే కాఠిన్యం చేసుకున్నారంటే రాయిలాగా చేసుకున్నారో వాళ్ళు అన్యజనులు అంటే ఎవరండి? ఇప్పుడు చెప్పండి, అన్యజనులు అంటే ఎవరు? మనం అంటే అప్పుడప్పుడు పత్రికలు ఇచ్చేటప్పుడు వాళ్ళు అన్యజనులు బ్రదర్, వాళ్ళు రక్షణ లేని బ్రదర్ అన్యజనులు అంటాం. అసలు నిజమైన అన్యజనుడు అంటే ఎవరో తెలుసా? నిజమైన అన్యజనుడు అంటే తన మనస్సును చీకటి చేసుకున్నవాడు అన్యజనుడు. రెండు, అన్యజనుడు అంటే ఎవరో తెలుసా? హృదయమును రాయిలాగా మార్చుకున్నవాడు అన్యజనుడు. మెత్తని హృదయం ఇస్తానన్నాడు దేవుడు యేసుకేలు గ్రంథంలో. రాతి హృదయాన్ని తీసేసి మాంస హృదయాన్ని ఇస్తానన్నాడు. అంటే ఆ మాంస హృదయం కలువరి శిలువ ద్వారా మనకు అనుగ్రహించబడింది. యేసు ప్రభువు తన కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోవడం ద్వారా మనకు మెత్తని హృదయం మనకు అనుగ్రహించబడింది. కానీ ఆ మెత్తని హృదయాన్ని కనుగొన్న మనము మరలా దాన్ని ఏం చేసుకుంటున్నాం? రాతిలాగా చేసుకుంటున్నాం, రాతి హృదయంలాగా చేసుకుంటున్నాం. ఎవరు చేసేది? క్రైస్తవులే. మనమే కాదక్క, క్రైస్తవులు. వాక్యం వింటున్నా, దేవుని మాటలు వింటున్నా, దేవుని మాటలు ఎన్నిసార్లు అన్నా హృదయం మార్చుకోలేటువంటి వారు ఉంటారు. వాళ్ళ హృదయాన్ని రాయిలాగా చేసుకున్నవారు. నిజమైన అన్యజనుడు అంటే ఇదే. హృదయము రాయిలాగా చేసుకున్నవాడు నిజమైన అన్యజనుడు. చెప్పండి. చూడండి, విగ్రహాలు పూజించడము లేదా విగ్రహాలు బలర్పించడము, విగ్రహాలు బలర్పించి తినడం అది కాదు. ఒక కోణంలో నిజంగా చెప్పాలంటే అసలు అన్యజనుడు అంటే తన మనసుని వెలుగులోకి తీసుకొచ్చాడు దేవుడు. అయితే ఆ వెలుగులోకి వచ్చిన మనసుని చీకటమయం చేసుకున్నవాడే అన్యజనుడు. రెండు, అన్యజనుడు అంటే తన హృదయాన్ని ఒక మానవుడిగా ఈ లోకంలో జీవించినప్పుడు మన హృదయం ఎంతో పాపంలో జీవించింది, మోసకరమైంది. ఈ హృదయాన్ని మాంస హృదయంలాగా చేశాడంటే దేవుని వాక్యముతో నింపబడినటువంటి హృదయంలాగా చేశాడు. కానీ ఆ హృదయాన్ని రాతి హృదయంలాగా చేసుకున్నవాడే అన్యజనుడు. మూడు, అన్యజనుడు అంటే ఎవరంటే రండి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. మూడో మాట, వారైతే మనసు గల వారై తమ హృదయము కఠినము వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనసులకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. ఇక్కడ తమలోనున్న ఏంటిది? అజ్ఞానం. అంటే ఇక్కడ ఒక మాటలో మనం చెప్పాలి, వారి జీవితంలో ఏముందండి? కఠినమైనటువంటి హృదయం ద్వారా, కఠినమైన హృదయం రావటం ద్వారా, మంచి హృదయం పోవడం ద్వారా వారిలో ఏం జరిగింది? కలిగిన అజ్ఞానం అంట. ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఇక్కడ అజ్ఞానం. అంటే మానవుని యొక్క జీవితం ఇక్కడ మనం ఎన్నో మాట చూస్తున్నాం. మూడోదిగా మనం చూసినట్టయితే
అజ్ఞానము. ఏంటిదండి? అజ్ఞానం. చూడండి, మానవుడు అజ్ఞానంగా ఉండటమే అన్యజనుడు అంటే. ఒక అన్యజనుడు అంటే విగ్రహాలను పెట్టుకుని పూజించడం కాదు. నిజమైన అన్యజనుడు అంటే ఎవరు చెప్పండి? విగ్రహాన్ని పూజించే వాళ్ళు వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి, వాళ్ళ వైఖరి బట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అసలు నిజమైన అన్యజనుడు, మనం అన్యజనులు అంటాం కదా, ఆయన అన్యుడు బ్రదర్, ఆయన అన్యజనుడు బ్రదర్ అంటాం. నిజమైన అన్యజనుడు అంటే ఎవరు? నిజమైన అన్యుడు అంటే ఎవరో తెలుసా? దేవుడు తన మనసుని వెలుగులోకి తెచ్చినప్పుడు ఆ వెలుగులో తీసుకురాబడిన మనసుని చీకటమయం చేసుకున్నవాడే నిజమైన అన్యజనుడు. రెండు, నిజమైన అన్యజనుడు ఎవరంటే తమ హృదయాన్ని, ఒకప్పుడు మోసకరమైంది వ్యాధి కలిగిన హృదయాన్ని దేవుడు మార్చి మాంస హృదయంలాగా మంచి హృదయాన్ని ఇచ్చినప్పుడు ఆ మంచి హృదయము కఠినమైనది, అది అంటే రాతిలాగా మార్చుకున్నవాడు, తన హృదయాన్ని రాయిలాగా మార్చుకున్నవాడు అన్యజనుడు అంటే. ఇప్పుడు అర్థమవుతుందండి? మంచి హృదయాన్ని దేవుడు ఇచ్చాడు, కానీ ఆ మంచి హృదయాన్ని కాదు అనుకుని ఆ హృదయాన్ని రాయిలాగా మార్చి వేసుకున్నవాడు అన్యజనుడు అంటే. ఇప్పుడు అర్థమైంది అన్యజనుడు అంటే ఎవరు? మూడు, అన్యజనుడు అంటే ఎవరు? అజ్ఞానంగా ఉన్నటువంటి వ్యక్తి. జ్ఞానం కలిగిన వాడు అన్యజనుడా? కాదు, అజ్ఞానం ఉన్నవాడు. అజ్ఞానం అంటే అర్థం ఏంటి? నేను చెప్పింది అదే కదా అక్క, జ్ఞానం లేనివాడనే చెబుతున్నా. ఇంకేమన్నా కొత్తగా ఉంటే చెప్పండి. అజ్ఞానం కలిగిన వాడని తెలివి లేనివాడు. తర్వాత నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు, కానీ ఏం తెలియదు. నాకు అన్నీ తెలుసు కదా, కానీ ఏం తెలియదు అంటే ఇక్కడ అజ్ఞానవంతుడు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను చెబుతా చూడండి, మీరు చెప్పిన వేరు. ఇప్పుడు నేను చెప్పేది అంటే అజ్ఞానవంతుడు అంటే అర్థం ఏంటంటే, అజ్ఞానవంతుడు అంటే అర్థం ఏంటి? ఇది సత్యమైనది కానీ దాన్ని నమ్మనవాడు, దాన్ని తెలుసుకోలేని వాడు అజ్ఞానవంతుడు. ఇంకో మాట చెప్పమంటారా? ఈ బైబిల్ యథార్థమైనది, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. ఇది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఎట్లా అయ్యింది, ఇది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథమేనా అనేటువంటి వాడు అజ్ఞాని. జ్ఞానం ఏం చేస్తాడు? ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తీసుకుని దాన్ని చదువుతాడు. గ్రంథం పేరే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం అని పేరు రాయబడదు. ఓ ఇది పరిశుద్ధం అంటే దీంట్లో ఏదో పరిశుద్ధత ఉందని తెలుసుకునేవాడు జ్ఞానవంతుడు. అజ్ఞాని అంటే ఎలాంటి వాడు? ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నాకెందుకులే అనేవాడు. ఇంకా అజ్ఞాని అంటే ఎలా ఉంటాడు చెప్పమంటారా? ఒక కోణంలో చెప్పాలంటే భగత్ సింగ్ గారు కూడా ఒకప్పుడు అజ్ఞానిగా జీవిస్తూ వచ్చాడు. అవునా కదా? తెలుసా మీకు ఎట్లా జీవించాడు అజ్ఞానిగా? ఎక్కడ జీవించాడు? అజ్ఞానిగా అంటే అర్థం ఏంటంటే అన్యులుగా కాదక్క. భగత్ సింగ్ గారు చదువుకునే దినాల్లో ఒక బైబిల్ గిఫ్ట్ ఇచ్చారంట. బైబిల్ గిఫ్ట్ ఇస్తే ఈ బైబిల్ మొత్తాన్ని తీసి పక్కన పడేసి బైబిల్ కొండ లెదర్ కవర్ తీసుకుని దాచిపెట్టుకున్నాడు. అంటే అసలైన దాన్ని పక్కన పడేసి కొసలైన దాన్ని తీసుకున్నవాడే అజ్ఞానం అంటే. అజ్ఞానం అంటే ఏంటి? అసలైన దాన్ని పక్కన పెట్టి కొసరం తీసుకునేవాడు. అంటే మంచిదాన్ని పక్కన పెట్టుకుని చెడే మంచిది అనుకునేవాడు అజ్ఞానం అంటే. ఈరోజు మన జీవితాలు ఎలా ఉండేవి చూడండి. అంటే ఒక అన్యజనుడు అంటే వీళ్ళే. అన్యజనుడు అంటే ఎవరో తెలుసా? నేనంట కదా, అన్యజనుడు అంటే ఒక విగ్రహాలు పెట్టుకుని పూజిస్తూ దాన్ని బలులు అర్పించేవాడు మనం అన్యజనుడు అంటాం. అసలు నిజమైన అన్యజనుడు ఎవరో తెలుసా? నిజమైన అన్యజనుడు ఎవరంటే మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. నిజమైన అన్యజనుడు ఎవరు? తన మనసు దేవుడు మార్చిన ఆ మనసుని చీకటి చేసుకునేవాడు అన్యజనుడు. తన హృదయాన్ని దేవుడు మార్చిన ఆ హృదయాన్ని రాతిలాగా మార్చుకునేవాడు అన్యజనుడు. మూడోది ఎంత జ్ఞానం లేని వారమైనా వెర్రివారమైనా, బైబిల్ రాయబడుతూ వచ్చింది వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడని. అంటే మనం వెర్రివారమైనా దేవుడు తన కృపను మనల్ని జ్ఞానవంతులుగా చేస్తే మనం ఏం చేసాం? ఆ జ్ఞానాన్ని విడిచిపెట్టి అజ్ఞానులుగా జీవిస్తూ వస్తున్నాం. పూర్వం వెర్రివారమే, కానీ దేవుడు జ్ఞానవంతులుగా చేశాడు. మంచి అంటే చెడు అంటే తెలుసుకునే జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు. కానీ ఇప్పుడు చూడగా ప్రజలు ఎలా ఉన్నారు? అజ్ఞానంలోకి వెళ్ళిపోయారు. మంచిని విడిచిపెట్టారు, చెడుని పట్టుకుంటున్నారు. అసలు దాన్ని విడిచిపెట్టి కొసలను పట్టుకుంటున్నారు. ఇదే అన్యజనుడు అంటే. అజ్ఞానం ఉండవాడంటే అర్థం ఏంటి? ఇది మొత్తం ఈ బైబిల్ మొత్తంలో ఉన్నటువంటి అసలైన దాన్ని విడిచిపెట్టి ఈ కవర్ తీసుకుంటే ఎలా ఉంటేవాడు అజ్ఞానం, మరి జ్ఞానవంతుడా? ఈ బైబిలే జ్ఞానం కలిగింది. ఈ అసలైన జ్ఞానం కలిగిన బైబిల్ పక్కన పెట్టి ఈ బైబిల్ కవర్ బాగుంది అని చెప్పి కవర్ తీసుకుంటే ఉపయోగం ఉంది? అజ్ఞానే కదా. అంటే
ఈరోజు చాలామంది క్రైస్తవులు అలాగ ఉంటున్నారు. అసలైనటువంటి వాక్యాన్ని, అసలైనటువంటి దేవుని మర్మంతో కూడినటువంటి మాటను పక్కన పట్టేసి అవసరమైన పక్కన పడేసి అనవసరమైన వాటిని ఎక్కువ తెచ్చుకుంటున్నారు. అజ్ఞాని. ఒక అన్యజనుడిలాగా ఉండకూడదని పౌలు హెచ్చరిస్తున్నాడు ఎఫెసీయులకు రాస్తూ. ఒక అన్యజనుడు ఎలా ఉంటాడో కూడా పౌలు చెబుతున్నాడు. ఒక అన్యజనుడు ఎలా ఉంటాడంటే తన మనస్సును చీకటమయం చేసుకుంటాడు. ఒక అన్యజనుడు ఎలా ఉంటాడంటే తన హృదయాన్ని రాతిలాగా మార్చుకుంటాడు. ఒక అన్యజనుడు ఎలా ఉంటాడంటే జ్ఞానాన్ని విడిచిపెట్టి అజ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. అసలైన దాన్ని విడిచిపెట్టి కొసరే నిజమైందని పట్టుకుంటాడు. మూడవదిగా అజ్ఞాని అనే వ్యక్తి అసలైన దాన్ని విడిచిపెట్టి కొసరును పట్టుకునేవాడే అన్యజనుడు, అతడే అజ్ఞాని. ఇక 4వ విషయాన్ని చూద్దాం. ఒక అన్యజనుడు ఎలా ఉంటాడు, నిజమైన అన్యజనుడు. 4వ మాట అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. 4:18 పెద్దగా చదవండి. వారైతే అంధకారమైన మనసు గల వారై తమ హృదయ కఠినం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరిచిన వారై తమ మనసులకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. చాలా. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి ఎన్నో మాట అండి ఇది. 4వదిగా జీవములో నుండి వేరే. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుని జీవం నుంచి పరాయి వారుగా వేరైపోయారంట. ఎలా అయ్యారు? దేవుని జీవం నుండి పరాయి వారు అయిపోయారంట. మీకు అర్థం చెప్పమంటారా? దేవుని జీవం మనలో ఉంది, జీవం లోకంలోకి వచ్చింది, ఆ జీవం మనలో కూడా వచ్చింది. అయితే దేవుని జీవం ఏదైతే ఉందో దాన్ని ఏం చేశారు? పరాయిదిగా చేసుకున్నారంట. అంటే ఆ జీవాన్ని ఏం చేసుకుంటూ వచ్చారు? జీవం నుండి వేరైపోయారంటే అర్థం ఏంటి? ఈ జీవం నాకు పరాయిది. వేరైపోవటం అంటే అర్థం ఏంటి? ఇంకో మాట చెప్పమంటారా? ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉంటారు. ఇద్దరికి పెళ్ళైపోయింది. ఇద్దరికి పెళ్ళైపోయిన తర్వాత పిల్లలు పుట్టారు అనుకోండి, లేక పుట్టలేదు అనుకోండి, పెళ్ళైతే అయ్యింది. పెళ్ళైన తర్వాత సహజంగా ప్రతి మనిషి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది చెప్పండి? తల్లిదండ్రుల మనస్తత్వం. 2 కుమారులకు పెళ్ళిళ్ళు చేశారు, ఒకసారి చేయని కొంతకాలాన్ని చేయని అసలు పెళ్ళి అయితే చేశారు అనుకోండి, తల్లిదండ్రుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది? సంతోషంగా ఉండిద్దా? ఆ తోడుకోళ్ళు ఈ తోడుకోళ్ళకు పడదు, వాళ్ళకి వీళ్ళకి మధ్యలో గొడవలు ఉంటాయి. వీటన్నిటిని బట్టి ఏం చేస్తారు? వేరుగా ఉండండి అయ్యా అంటారు. అది ఓల్దాళ్ళు అన్నది అయితే ఆంధ్రాలో వేరైపోయింది అని అర్థం, వేరువేరుగా ఉండమని అర్థం. ఇక మీ ఇద్దరికి పడతలేదు. ఎవరిద్దరికి? తల్లిదండ్రులు ఎవరో చెబుతారు? తోడుకోళ్ళ చెబుతారా? కొడుకులు చెబుతారేమని? వాళ్ళిద్దరూ పడతలేదని తల్లిదండ్రులు చెప్పరు. రేపు పొద్దున వృద్ధాప్యంలో ఎవరు ముద్దయ్యరని ఏం చెబుతారు? అయ్యా మీ ఇద్దరికి పడతలేదు కాబట్టి ఇద్దరు వేరువేరుగా ఉండండి అని చెబుతారు. ఎవరిద్దరు పడతలేదు? పడందేమో ఇద్దరు తోడుకోళ్ళకి, చెప్పే మాట ఏమో ఇద్దరు కొడుకులకి చెబుతాం. మీ ఇద్దరికి పడతలేదు కాబట్టి మీ ఇద్దరు వేరువేరుగా ఉండండి అని. వేరైపోవటం అంటే అర్థం ఏంటి? ఇద్దరు పరాయి వారిగా ఉండండి అని అర్థం. ఒకే ఇంట్లో ఉంటాం, ఒకే ఇంట్లో జీవిస్తాం, కానీ పరాయి వారం. పరాయి వారం అంటే అర్థం ఏంటి? అసలు పరాయి వారు అంటే అర్థం ఏంటి చెప్పండి? మన ఇంటి వాళ్ళకి పరాయి వారికి సంబంధం ఏంటి? రెండింటికి వ్యత్యాసం ఏంటి? సంబంధం కాదు, వ్యత్యాసం ఏంటి? వాళ్ళు మనవాళ్ళు కాదు, వేరే వాళ్ళ. మనవాళ్ళకి పరాయి వాళ్ళకి తేడా చెప్పమంటే వాడు మనవాళ్ళు కాదు, వేరే వాళ్ళు అంట. నేను అడిగింది ఏంటి? మనవాళ్ళకి పరాయి వాళ్ళకి తేడా చెప్పమంటున్నా. మనోళ్ళకి ఒకే కంచంలో వండుతాం, ఒకే కంచంలో తింటాం, ఒకే గిన్నెలో వండుతాం, ఒకే కంచంలో తింటాం. పరాయోళ్ళు అంటే 2 కంచాలు ఉంటాయి, 2 గిన్నెల్లో అన్నం వండుతారు. మీకు అర్థమైందండి? అవన్నీ నాకు చెప్పొద్దు, నేను చూసింది మీకు చెబుతున్నా, యథార్థమైన చెబుతున్నా. వీడు పక్కింటి వాళ్ళు ఉంటారు, పక్కింటి ఎవరో ఎందులేండి. ఇప్పుడు మీ మమ్మీ ఉంది, ఏడే పెట్టుకుని అన్నం వండుతున్నారా? మరి అదే పరాయోళ్ళు అంటే అక్క. పరాయోళ్ళు అంటే అర్థం ఏంటి? వేరువేరుగా వండుకోవటం, వేరువేరుగా ఉండటం. ఒకప్పుడు కలిసి ఉండేవాళ్ళు, ఒకప్పుడు బాగుండేవాళ్ళు, కలిసిమెలిసి జీవించిన వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు? వేరు అయిపోతున్నారు. ఈ వేరు అవడానికి కారణం ఏంటి? పసర పురుగులు వచ్చేస్తున్నాయి మధ్యలోకి.
చీడ పురుగులు వచ్చేస్తాయి. ఏ పురుగులు వస్తాయి? పసర పురుగులు, చీడ పురుగులు. ఇవి వచ్చి ఏం చేస్తాయి? మంచిగా ఆ గొంగళ పురుగు వదిలేక అది మంచిగా మారింది కాబట్టి పసర పురుగులు, చీడ పురుగులు. పసర పురుగు ఏమో ఆకుకుండా చక్కదానాన్ని మొత్తాన్ని పీల్చేసింది. చీడ పురుగు ఏం చేసేది? చెట్టు మొత్తాన్ని తినేసింది. రెండింటికి వ్యత్యాసం ఉంది. పసర పురుగేమో ఆ ఆకుల్ని తినేసిద్ది, చీడ పురుగేమో చెట్టు మొత్తాన్ని తినేసిద్ది. ఇవి మధ్యలోకి వస్తాయి. ఎప్పుడు వస్తాయి? చెప్పు జ్యోతక్క, నువ్వే చెప్పాలి. నాకున్న రోగం సగం పోవాలంటే రోజు నీకు వాక్యం చెప్పాలక్క. కాబట్టి చెప్పండి, ఎప్పుడు వస్తాయి ఈ పసర పురుగులు, చీడ పురుగులు? చెట్టు పెద్ద కాదక్క, మనం టైం ఇస్తే అవి లోపలికి వస్తాయి. సరైన టైంలో ముందు కొడితే అవి ఎందుకు ఉంటాయి? అంటే సరైన ప్రార్థన జీవితం కలిగి ఉంటా ఉంటే అవి మనలోకి రావు. ఎప్పుడైతే దాన్ని విడిచిపెడతామో ప్రార్థనని, ఎప్పుడైతే ప్రార్థన విడిచిపెట్టి వేరే వేరే వాటితో సావాసం, అంటే శత్రువుతో సావాసం, శత్రుక్రియలు కలిగిన వాటితో సావాసం చేస్తామో అప్పుడు పసర పురుగులు వస్తాయి, చీడ పురుగులు వస్తాయి, గొంగళ పురుగులు వస్తాయి, అన్ని పురుగులు వచ్చేస్తాయి. అన్ని పురుగులు వచ్చి ఏం చేస్తాయి? ఏంటంటే చెప్పండి, ఏంటంటే చెప్పండి, మీరు చెప్పండి. అదే నేను అడుగుతుంది, ఏం తినేస్తాయి? మీరు చెప్పనే నేను చెబుతా. అందుకే నేను సేవకున్నయ్యా, మీరు విశ్వాసులు అయ్యారు కదా. ఏం తినేస్తున్నాయి? అన్నదమ్ముల బంధత్వాన్ని తినేస్తున్నాయి. తల్లిదండ్రుల బిడ్డల మధ్యలో ఉన్న బంధత్వాన్ని తినేస్తున్నాయి. అప్పటిదాకా కలిసి ఒకటే కంచంలో తిన్నటువంటి బంధాన్ని తినేస్తున్నాయి. ఇంకేం చేస్తున్నాయి? ఒకటే మనస్తత్వం కలిగి ఉన్నటువంటి వారిని వేరు చేసేస్తున్నాయి. ఒకడు తిట్టినా ఒకడు భరించేవాడు ఒకప్పుడు, ఇప్పుడు అది లేదు. ఏయ్ నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వెవరో నాకు చెప్పేది, నువ్వెవరో నాకు చెప్పేది, అంత అయిపోయింది. అంటే అర్థం ఏంటి? పసర పురుగులు, చీడ పురుగులు మధ్యలోకి వచ్చేసినాయి. ఆ ప్రేమ, ఆప్యాయత, సహవాసం, స్నేహం, నావాడు అనేదంతా తినేసినాయి. ఇప్పుడు ఏముంది మరి? నువ్వెవడవరా నాకు చెప్పడానికి? నువ్వు నాకు చెప్పేంత తోడువా? నీ పని నువ్వు చూసుకొని నా పని నేను చేసుకుంటా. అదే పసర పురుగులు, చీడ పురుగులు తిన్నది. అదే పసర పురుగులు ఏం తింటుందో అర్థం చేసుకో. నీ కుటుంబాన్ని తినేస్తుంది, నీ ఇంట్లో ఉన్న ప్రేమను తినేస్తుంది, నీ రక్త సంబంధికుల్లో ఉన్న ప్రేమను తినేస్తుంది, నీతో ఉన్నటువంటి బంధాన్ని తినేస్తుంది. తినేబట్టే 2 కొండలు ఏర్పడినాయి ఈ ఏరియాలో. అంటే తెలంగాణలో అన్నం ఉండే గిన్నెలు ఏమంటారు అక్క? భగవాన్. ఇంట్లో ఉండే కూడా భగవాన్లేనా? బొగానా? ఏదో ఒక గిన్నెలు. ఆ గిన్నెలు 2గా ఎందుకు అవుతున్నాయి చెప్పండి? ఇప్పుడు వేరైపోవటం. ఎందుకండి వేరైపోవటం అంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వారి మధ్యలో ఉన్నటువంటి బంధాన్ని చీడ పురుగులు ఎందుకు తినేసినాయని చెబుతున్నా అంటే, దేవునితో మనకున్నటువంటి జీవాన్ని మధ్యలోకి చీడ పురుగులు వచ్చి తినటం ద్వారా దేవునితో మనకున్న జీవాన్ని మనం పోగొట్టుకుంటున్నాం, వేరైపోతున్నాం దేవుని జీవం నుండి. ఇక నాకు దేవుని జీవం వద్దులే అని చెప్పని ఏమైపోతున్నాం? వేరైపోతున్నాం. ఆ దేవుని జీవాన్ని మనం కలిగి ఉండకోకుండా దూరం వెళ్ళిపోతున్నాం. అసలు అర్థం చేసుకోండి. ఈ వర్తమానం ఏడ సిద్ధపడ్డాను తెలుసా? ఇది చాలా మంచి వర్తమానమే. ఏడ సిద్ధపడ్డాను తెలుసా? కొత్త మందిరం దగ్గర, కొత్త మందిరం స్థలం దగ్గర సిద్ధపడ్డా. మొదటి వర్తమానం ఇంకా చెప్పలేదులేండి. ఇక్కడ అర్థమవుతుందండి ఏం చెప్పాలి. జ్యోతక్క ఇంటికాడ అనుకున్నప్పుడు జ్యోతక్క ఇంటికాడ గట్టిగానే చెప్పాలి. ఓటుకుంటలాగుంటే ఏం పర్లేదు, ఏమన్నా వాళ్ళ ఇంటికాడ గట్టి చెప్పే, మా ఇంటికాడ ఎట చెప్పామనేది. అందుకే గట్టిగానే చెబుతుంది. కాబట్టి 3వ మాట అయినా 4వది ఇది. మంచిదైతే దేవునికి వందనాలు. 4వదిగా చూడగా ఒక అన్యజనుడు అంటే ఎవరంటే, దేవుడు తనకిచ్చిన జీవం ఏదైతే ఉందో ఆ జీవం, దేవుడిచ్చిన జీవాన్ని, దేవా నీ జీవం నాకు వద్దు అని ఆ జీవాన్ని విడిచిపెట్టిన వాడు అన్యజనుడు అంటే. అన్యజనుడు అంటే ఎవరండి చెప్పండి? అన్యజనుడు అంటే ఎవరు? దేవుడు ఏ జీవం అయితే నీలో ఇచ్చాడో, ఏ జీవాన్ని అయితే నీలో నింపాడో, ఆ జీవం నాకు వద్దు ప్రభా, నీ జీవం నీ దగ్గర పెట్టుకో, నేను ఎట్టాగే చేస్తాను అనుకునేవాడే అన్యజనుడు అంటే. ఇప్పుడు అర్థమవుతుందండి. అన్యజనుడు అంటే ఎవరు? విగ్రహారాధన చేసేవాడు, విగ్రహాలను పూజించేవాడిని మనం చూసి అన్యజనుడు అంటాం. అసలు నిజమైన అన్యజనుడు ఎవరో పౌలు చెబుతున్నాడు ఎఫెసీయులకు రాస్తూ. నిజమైన అన్యజనుడు ఎవరు? దేవుడు తన మనసును మా చార్చరికరమైన వెలుగులో తీసుకొస్తే ఆ మనసును చీకటి చేసుకునేవాడు.
2, దేవుడు తన హృదయాన్ని మారిస్తే తన హృదయాన్ని మరలా రాతిలాగా చేసుకున్నవాడు. 3, అజ్ఞానముగా దేవుడు దాన్ని జ్ఞానిగా చేస్తే అజ్ఞానంగా జీవించేవాడు. 4, జీవములో నుండి దేవుడు జీవమునిస్తే ఆ జీవాన్ని వద్దు ప్రభు, నీ జీవం నీ దగ్గర పెట్టుకో అన్నవాడే నిజమైన అన్యజనుడు. ఈరోజు మనం అన్యజనుడు లాగా ఉన్నామా, విశ్వాసులాగా ఉన్నాం? పరీక్షించుకోండి. క్రైస్తవులు కూడా అన్యజనులే. ఇప్పుడు మనం అన్యజనుడు ఎలా ఉంటాడో చూస్తున్నాం. నిజమైన అన్యజనుడు ఎలా ఉంటాడో ఇక 5వ మాట చెబుదాం. ఎలీషా ముందులే చెప్పాడు, 5తో ముగించి త్వరగా వెళ్దాం అన్న పని ఉందని. 5వ మాట ముగించేద్దాం రండి. 5వ మాట అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. వారైతే అంధకారమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొస్తున్నారు. చాలక్క, ఇక్కడ అర్థం ఏంటంటే 5వదిగా ఒక అన్యజనుడు అంటే ఎవరంటే వ్యర్థమైనటువంటి, ఇటు అమ్మ శాంసన్ ఒకసారి, వ్యర్థమైనటువంటి, ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం, వ్యర్థమైన ఆలోచనలను అనుసరిస్తాడంట. వ్యాఖ్యానం చూస్తున్నాలేండి. ఏం చూస్తున్నాను? వ్యాఖ్యానం చూస్తున్నా, ఎవరితో వర్తమానం చేయట్లా. ఒక అన్యజనుడు అంటే ఎవరంటే వ్యర్థమైన వాటిని అనుసరించేవాడంట. వ్యర్థమైన ఏవైతే ఆలోచనలు ఉంటాయో వాటిని అనుసరిస్తాడంట ఒక అన్యజనుడు అంటే. ఇప్పుడు చెప్పండి, విగ్రహారాధన చేసేవాడు అన్యజనుడా, లేకపోతే తన మనసును రాయిలాగా మార్చుకున్నవాడు కానీ, తన మనసును చీకటి చేసుకుని తన హృదయం రాతిగా చేసుకున్నవాడు కానీ, ఇంకా అజ్ఞానం ఉన్నవాడు కానీ, దేవుడిచ్చిన జీవంలో నుండి వేరు చేసుకున్నవాడు అన్యజనుడా? ఎవరు అన్యజనుడు అంటే? నిజమైన అన్యజనుడు ఎవరు? నేను అడిగింది ఫస్ట్ నేను చెప్పనక్క. నిజమైన అన్యజనుడు ఎవరంటే, 1, తన మనసుని దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి తను తీసుకొస్తే ఆ మనసును చీకటి చేసుకున్నాడు. 2, తమ హృదయాన్ని దేవుడు మార్చిన హృదయాన్ని రాతిలాగా చేసుకున్నవాడు. 3, దేవుడు జ్ఞానం ఇచ్చిన అజ్ఞానంగా జీవించేవాడు. 4, దేవుడు జీవాన్ని ఇచ్చిన జీవాన్ని వద్దనుకుని దేవుని జీవాన్ని కాదనుకుని ఈ లోకమే ఉంటే చాలు, ఏం తిన్నామా తిరుగుదామన్నా జీవితం, ఈరోజు తిన్నామా చాలా అనుకునే జీవితాన్ని కలిగిన వాడు అన్యజనుడు అంటే. 5వదిగా అన్యజనుడు అంటే ఎలాంటి వాడంటే వ్యర్థమైన ఆలోచనని అనుసరించేవాడు. మంచి ఆలోచనలు అనుసరించడంట, మంచి మాటలను అనుసరించడు. మరేం అనుసరిస్తాడు? కూర్చుని బాగుండావా శాంసన్, వాళ్ళు అట్ట తిరిగారు ఇల్లు అట్ట తిరిగారు తెలుసా నీకు, వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు తెలుసా? ఇట్ట వ్యర్థమైన ఆలోచన కలిగిన వాడు ఎవరు? అన్యజనుడు అంటే. వాళ్ళు అట్టన్నా వీళ్ళు ఇట్టన్నా అని చెప్పుకుంటూ తిరుగుతాం కదా, అది వ్యర్థమైన ఆలోచనలు అంటే. నేను ఊరినే శాంసన్ చెప్పేలే, ఎవరు కాదులే. వ్యర్థమైన ఆలోచనలు అంటే ఏంటి? చక్కగా కూర్చుంటారు, ఏ పని ఉండదు, ప్రార్థన చేయడానికి కూడా టైం కుదరదు, వ్యర్థంగా ఇక మొదలెత్తారు. అక్క, ఈరోజు సేవకుడు 6వ మాటలో నా మధ్యలో ఇది చెప్పాడు ఎందుకు? 7వ మాట చివరిలో ఎందుకు చెప్పాడు? తప్పు చెప్పాడు కదా. ఇది ఈ పనికిమాల ఆలోచనలు ఎక్కువ ఉంటాం. మెయిన్ పనికొచ్చే ఆలోచనలు కాదు, పనికిమాల ఆలోచనలు. అది ఎందుకు చెప్పాడు? సేవకుడు చెప్పాడు. పిచ్చ అజ్ఞానం కాకపోతే నీది నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుడు నడిపిస్తున్నాడు. మరి వాక్యాన్ని బోధించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు బోధించేటట్టు చేస్తున్నాడు. మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. దేవుడు తన సేవకుని యొక్క నోటి వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. మరి సేవకుడు అట్టెందుకు చెప్పాడు? ఇప్పుడు చెప్పింది ఎవరో చెప్పండి. మరి సేవకుడు ఎందుకు వచ్చాడు మధ్యలో? ఈ పద్దానికి సేవకుడేనా ఆయన? ఆయన కూడా ఖాళీగా ఉన్నాడు, పనిపాటు లేకుండా. అందుకే ఆయన బయటికి తీసుకొస్తాం. ఎక్కడ చూసినా సేవకుడే. పెళ్లి సంబంధం చెడిపోతే సేవకుడే, పెళ్లి సంబంధం కుదిరితే సేవకుడే, మంచి భర్త రాకపోయినా సేవకుడే, మంచి భార్య రాకపోయినా సేవకుడే. అందుకే ఎవరు గుట్టాడంటే నా సేవకుడే గుట్టాడు. బైబిల్ చెబుతుంది ఎవరు గుట్టాడంటే నా సేవకుడే గుట్టాడు. అన్నిటికీ సేవకుడే. ఇల్లు కట్టేవాడు తప్ప, ఇల్లు కడతానికి ప్రార్థన చేసినవాడు తప్ప చెప్పండి? కట్టినోడితే తప్పు.
ఆ సేవకుడు వచ్చి ప్రార్థన చేశాడు. అందుకే ఈ రాయి ఇటు పోయింది, ఆ వంకర వచ్చింది. ఈ గోడ ఇటు పోయింది, ఆ గోడ ఇటు వచ్చింది. ఇప్పుడు తప్పేవాడిది? ప్రార్థన చేసిన సేవకుడు, కట్టినోడు కాదు. గోడ కట్టిన మేస్త్రి ఏమో వాడు. ఈ తాగుండాడు, లేకపోతే వాడు ఇంటికాడ ఉన్న గొడవల్లో సమస్యల్లో పడి ఈ ఆలోచన చేస్తే ఇది ఎట్ట కట్టాడు. కానీ అనేదేంటి, అన్నా నువ్వు వచ్చి ప్రార్థన చేసావు కదా, ఈ గోడ ఎందుకు వంకరగా వచ్చింది అంటే అన్నిటికీ సేవకుడే. ఇలా అర్థం చేసుకోండి. వ్యర్థమైన ఆలోచనలు అనవసరం, పనికిమాలిన ఆలోచనలు. పనికొచ్చే, అందుకే పనికిమాలిన ఆలోచన 100 ఉండ, పనికొచ్చే ఆలోచన ఒకటి చాలు. అర్థమవుతుందండి? ఒకటి చాలు. 99 గొర్రెలు ఉన్నాయి, పనికొస్తున్నాయా? పనికొస్తున్నాయి, ఆడ ఉన్నాయి కానీ సరైన పనికి వచ్చేది కాదు. ఒక్క గొర్రె తప్పిపోయింది, అది పనికొచ్చేది. అందుకే దాన్ని భుజాల మీద తీసుకొస్తున్నాడు. శ్రీగారా. కానీ మనం ఎలా ఉంటామంటే పనికిమాలిన ఆలోచన, పనికొచ్చే ఆలోచన ఒక్కటి ఉండదు. 2-3 కూడా ఉండారు అనుకో, ఇక ఎవరు అన్నది నేను చెప్పలేండి. మళ్ళీ పెద్దగా చెబితే మా గురించే చెబుతున్నాడు సేవకుడు అంటాడు. 2-3 కూడా ఉంటారు. ఎవరు బైబిల్లో ఉన్నారు? తిమోతికో ఎక్కడ చెబుతాడు పౌలు, ఏ ముచ్చట్లో అక్క మరి మా గురించే చెబుతాడు అంటారు. మీ నోటి నుండి చెబితే ఇంకా మంచిది. ముసలమ్మ ముచ్చట్లో ఏమన్నా పనికొచ్చేదా నీ ముచ్చట చెప్పు? ఏమైనా పనికొచ్చిద్దా? పనికిరాని ముచ్చట్లు ఎక్కువ ఉంటాయి, పనికొచ్చేవి తక్కువ ఉంటాయి. ఈ పనికిరాని ముచ్చట్లే ఎక్కువ చెబుతాం. పనికొచ్చే ముచ్చట ఏంటి? సంసోను యేసుప్రభు నమ్ముకో పరలోక రాజ్యం ఉంది, సరేనా? ఈ ముచ్చట ఎక్కువ చెప్పం. రే అటు తిరుగుతావేంద్రా, ఎటు తిరుగుతావేంద్రా, అట్టుంటారా, వాడికి లాగుంటారా, వీడికి లాగుంటారా అని చెబుతాం. ఎవరికి లాగుండమంటాం? వాడు ఎట్టుండాడు, వీడు ఎట్టుండాడు, నువ్వెట్టుండవరు అంటాం. ఈ పనికిరాని ముచ్చట్లు ఎందుకు? దేవుని నమ్ముకయ్యా, మంచి మార్గంలో ఉంటే మంచిదిరా అని చెబితే ఒక మంచి మాటేగా, అది చెప్పం. ఆ పక్కింటోడు ఎట్టబోయాడు, ఈడెట్టబోయాడు, ఇంట్లో ఉండవాడు ఎట్టుండాడు, నువ్వు ఎట్టుండవు అంటే మనం చెప్పేది ఏంటి? ఒకరితో వేరే వారితో కంపేర్ చేస్తాం. ఈ పనికిమాలిన ముచ్చట్లు అవసరమా? వాక్యం ఎలా ఉందయ్యా? వాక్యాన్ని చదువు. ఎవరొస్తారు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారు? కీర్తనల కన్నా 119 10, 9, 10, 11, 12 వచ్చిన రాబట్టి వచ్చింది కదా. నీ వాక్యమును సరిగా చూసుకుంటే కదా ఒక వ్యక్తి నడక ఎలా శుద్ధి చేయబడుతుందో వాక్యాన్ని బట్టే కదా. ఆ వాక్యం గురించి చెప్పం. అరే ఆడు అట్టుండాడు, ఇటు ఎట్టుండాడు రా, నేను వయసులో ఉన్నప్పుడు ఎట్ట జీవించేవాడిని, వయసు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉండా, కానీ వయసులో ఉన్నప్పుడు ఎట్ట చేశానని చెబుతాం. ఎన్ని పనికి మళ్ళీ మాటలు అవసరం వచ్చాయా? ఇప్పుడు నీకు అవసరం వచ్చేది ఏంటి? నువ్వు పాపంలో ఉండవు, ఏదైతే చెడు స్నేహం ఉంది. ఆయన దేవుని వాక్యం చెబుతుంది, చెడ్డ స్నేహము దేవునికి వైరం, లోకంతో స్నేహం చేయటం. అలా వద్దురా అని ఒక్క మాట చెప్పు. వాడు ఎట్టున్నాడు, వీడు ఎట్టున్నాడు, పెద్దోడు మందిరానికి వస్తాడు, చిన్నోడు మందిరానికి రావని అంటాం. అంటే ఎట్లాంటి మాటలు చెబుతాం? వ్యర్థమైన మాటలు అనవసరం. అవసరమైన 2 మాటలు సూటిగా గుచ్చుకునేటట్టు 2 మాటలు చెబితే చాలు. అటెండ్ నేను 2 పాయింట్లు చెప్పి 7 పాయింట్లు ఎందుకు వద్దా అని అనవాకండి. ఈ 7 పాయింట్లు అవసరమే. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే రాయబడుతున్న మాట ఎన్నో మాట చూతాక 5వ మాట, వ్యర్థమైనటువంటి ఆలోచనలు అనుసరించేవాడు అన్యజనుడు. అంటే వ్యర్థమైన ఆలోచనని అనుసరించేవాడు. నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరంటే వ్యర్థమైన ఆలోచనలు మనసు పెట్టడు. మరి ఏం చేస్తాడు? ఆత్మానుసారంగా ముందరకు వెళ్ళిపోతాడు. దేవుని యందు మనసు పెట్టి, దేవుని మాటలు యందు, దేవుని వాక్యం యందు దేవుడే మాట్లాడతాడని మనసు పెట్టేవాడు క్రైస్తవుడు. వ్యర్థమైన ఆలోచన మీద మనసు పెట్టేవాడు అన్యజనుడు. ఇదన్నమాట. 6వది కూడా చదువుతానండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూసినట్లయితే 19వ వచనం. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపరిశుద్ధను అత్యాశతో తెలియచుటకు తమ్మును తామే కాముకత్వంలోకి అప్పగించలేదు. ఏడకు వచ్చేమేక 6వ మాట. అన్యజనుడు అంటే ఎలాంటి వాడంటే సిగ్గు లేనటువంటి వాడంట. ఎలాంటి వాడు? ఒరే నీకు సిగ్గులేదా, ఏమ్మా నీకు సిగ్గులేదా అని అంటాం కదా, వాళ్ళే అన్యజనులు అంటే. అన్యజనులు అంటే ఎవరు? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా సిగ్గులేదు నీకు అంటాంగా. ఇప్పుడు అని అన్నావా జ్యోతక్క పిల్లల్ని? అన్నావా? అన్నారా? అదే అన్యజనుడు అంటే. అన్యజనుడు అంటే ఎవరు? సిగ్గు లేనటువంటి వాడు అన్యజనుడు అంటే. విగ్రహారాధన చేసే వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నా. నిజమైన అన్యజనుడు ఎవరు? సిగ్గులేని జీవితాన్ని జీవించేవాడు. సిగ్గులేనటువంటి జీవితం అంటే ఏంటి? సిగ్గులేని జీవితం అంటే మంచి జీవితం కాదండి. సిగ్గులేనటువంటి వాడు అంటే అర్థం ఏంటి?
ఎంత మంచి మాటలు చెప్పినా కానీ దాన్ని అసలు మనసుకే తీసుకురాడు. తప్పు చేస్తాడు, పాపం చేస్తాడు, కానీ సిగ్గుపడ్డం. వాడే సిగ్గులేని వాడండి. అబద్ధాలు ఆడుకుంటూ వెళ్తాడు. నేను అబద్ధం ఆడుతున్నాను సిగ్గుపడ్డాడు, వాడే సిగ్గులేని వాడంటే. మోసం చేసే గుణలక్షణం ఉంటుంది. నేను మోసగాని కాదు, నేను మోసం చేస్తున్నానని మోసం చేస్తున్నానని తన జీవితాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడ్డు, వాడే మరి సిగ్గులేని వాడండి. అంటాం కదా, నువ్వు ఈ పని చేసావు, ఇది ఎందుకు చేసావురా, సిగ్గులేదా నీకు అంటాం. అంటే చెడ్డ పని చేసేవాడిని సిగ్గులేని వాడు అంటాం. ఇప్పుడు అన్యజనుడు అంటే ఎవరు చెప్పండి మరి? ఇప్పుడు సిగ్గులేని వాడు అన్యజనుడు. సిగ్గులేని వాడు అంటే ఎవడు? చెడ్డ పని చేసేవాడే. మంచి పని చేసేవాడిని అన్యజనుడు అంటావా? మంచి పని చేసేవాడిని సిగ్గులేనివాడు అంటావా? అను. ఎవరిని సిగ్గులేనివాడు అంటావు? చెడ్డ పని చేసేవాడినే కదా సిగ్గులేనివాడు అనేది. మంచి పని చేసేవాడినా? ఇప్పుడు మేము మందిరం కడుతున్నాం, ఓరి సిగ్గులేనివాడు లారా అని మమ్మల్ని అంటారా? మంచి పని చేస్తున్నారు అయ్యా మీరు, మంచి అంటారు. చేసే మందిర పని అభివృద్ధి అంటారు. మీ జ్ఞానానికి వదిలేస్తున్నాం, నేను అనలేను. అంటే ఇప్పుడు ఎట్లా ఉంది చెప్పండి. సిగ్గు లేని వాడికి సిగ్గు కలిగిన వాడికి వ్యత్యాసం ఉంది. సిగ్గు కలిగిన వాడు మంచి పని చేస్తాడు, సిగ్గు లేని వాడు చెడ్డ పని చేసి కూడా అందరిలో జీవిస్తూ ఉంటాడు, అందరిలో నడుస్తూ ఉంటాడు, అందరిలో ఉంటాడు. అందరినీ మోసం చేస్తాడు, అందరినీ నష్టపరుస్తాడు, అందరికీ గీడ్ చేస్తాడు, అందరికి అన్యాయం చేస్తాడు, అందరిలో బాగానే ఉంటాడు మళ్ళీ. కానీ ఒక్కోసారి మనం అంటాం, నేను అప్పుడప్పుడు బయట అంటామంట, వాడి ముఖం అన్నా, వాడు సిగ్గులేనోడు అన్న, వాడు ఎంతమందిని ముంచాడు అంటారు. వాడు అట్ట ముంచాడు అంటారు. అంటే అర్థం ఏంటి? అలా చేసి కూడా నువ్వు మనిషిలాగా జీవిస్తున్నావు అంటే సిగ్గులేనోడు అని అర్థం. చేయాల్సిన తప్పులని చేసి, చేయాల్సిన పాపాలని చేసి, పాపం చేసి కూడా అందరి మధ్యలో తలెత్తుకుని జీవిస్తున్నావే, అది సిగ్గులేని జీవితం అంటే. ఇప్పుడు దేవుని బిడ్డలో రక్షణ మార్మోస్ బాప్తిసం పొందాం, అంతా బాగుంది. రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది కూడా చేయాల్సిన పాపాలని చేసి మళ్ళా దేవుని బిడ్డలో అని జీవిస్తే అది సిగ్గులేని జీవితమా, మంచి జీవితమా? మీకే వదిలేస్తున్నాం, మీ జ్ఞానానికి వదిలేస్తున్నా మాట. చేయాల్సిన పాపాలన్నీ చేస్తున్నాం, మళ్ళీ మనం దేవుని బిడ్డలు అంటున్నాం. మరి అది ఏ జీవితం? సిగ్గు లేనటువంటి జీవితం. చేయాల్సిన పాపాలన్నీ చేసి దేవుడా నా దేవుడు నాకు ఉండాడని అంటే అది సిగ్గులేని జీవితమే. అదే అన్యజనుడు అంటే. చేయాల్సిన పాపాలన్నీ చేసి సిగ్గుపడకోకుండా జీవించేవాడు అన్యజనుడు. ఒక అన్యజనుడు అంటే ఇది నిజమైన అన్యజనుడు అంటే ఎలా ఉంటాడు అనేది పౌలు ఎఫెసీయులకు రాస్తూ చెబుతున్నాడు. ఈరోజు అలాంటి జీవితంలో ఉండేమో పరీక్షించుకో. ఇదన్నమాట 6. 7వ మాట చూసి ప్రార్థన చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. 4వ అధ్యాయం 19వ వచనం. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వములకు అప్పగించుకున్నారు. చాలు. ఇక్కడ రాయబడిన మాట నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు. ఎన్నో మాట అండి ఇది? మొదటి మాట ఏంటి చెప్పండి? ఒక అన్యజనుడు, నిజమైన అన్యజనుడు అంటే ఎవరు? తన మనస్సును చీకట్లో పెట్టుకునేవాడు, చీకటి భయం చేసుకునేవాడు. 2 నిజమైన అన్యజనుడు అంటే హృదయాన్ని రాయిలాగా మార్చుకునేవాడు. నిజమైన అన్యజనుడు అంటే ఎవరు? 3వదిగా అజ్ఞానంగా ఉండేవాడు. 4 నిజమైన అన్యజనుడు అంటే దేవుడు జీవాన్ని ఇచ్చిన జీవాన్ని కాదనుకునేవాడు. 5 నిజమైన అన్యజనుడు అంటే ఎవరు? వ్యర్థమైన దాన్ని అనుసరించేవాడు, ఆలోచన చేసేవాడు. 5 నిజమైన అన్యజనుడు అంటే 5ఏనా? 6 నిజమైన అన్యజనుడు అంటే సిగ్గులేని వాడు. తప్పు చేస్తాడు కానీ నేను తప్పు చేశానని ఒప్పుకోడు, వాడే సిగ్గులేని వాడు. 6 నిజమైన అన్యజనుడు అంటే. 7 నిజమైన అన్యజనుడు అంటే ఎవరు? నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించేవాడు, అత్యాశ కలిగిన వాడు. నానా విధములైన అపవిత్రత కలిగి అత్యాశ కలిగిన వాడు. ఆశ లేదు, అత్యాశ ఉంది. రూపాయి సంపాదించాం చాలదు, ఇంకో రూపాయి కావాలి. ఈ రూపాయి పోయి వెనక్కి ఎవడో వచ్చి దొంగతనం చేస్తాడు, ఈ రూపాయి పోయా. కాబట్టి అత్యాశ ఉండకూడదు. అన్యజనుడు అంటే ఎవరంటే అత్యాశ కలిగిన వాడు. ఎవరు అన్యజనుడు అంటే? అత్యాశ కలిగిన వాడు. ఆశ ఉండాలి, మితముతో కూడిన ఆశ ఉండాలి. అత్యాశ అంటే మితముకు మించినది. ఇప్పుడు ఆశ అంటే ఏంటి? నాకు ఇచ్చిన నా భార్య నాకు ఇచ్చిన 3 కుమార్తెలు. 3 అంటే 3 భార్యలు కాదండి. నాకు ఇచ్చిన భార్య 3 కుమార్తెలు.
నా భార్య అనక ముందు ముగ్గురు అన్నాను కదా, పొరపాటు ముగ్గురు భార్యలు అనుకునేవాడు. నాకు ఒకటే భార్య. కాబట్టి నేను, నా భార్య, ముగ్గురు కుమార్తెలు. మా ముగ్గురికి ఏం కావాలా? ఒక రైస్ బ్యాగు, వారానికి ఒక అర్ధ కేజీ, రోజుకు ఒక అర్ధ కేజీ లెక్కన వారానికి కూరగాయలు, అర్ధ కేజీ కూరగాయలు, కాస్త ఉప్పులు పప్పులు ఉంటే అది ఆశ. ఇవి ఉంటే చాలు అనుకోవడం. అత్యాశ ఏంది? ఇంట్లో 4 బస్తాలు రైస్ ఉండాలా, 2 వారాలకి కూరగాయలు ఉండాలా, 3 సంవత్సరాలు జరిపోయిన నూనె ఇంట్లో ఉండాలా. ఇది అత్యాశ. ఆశకి అత్యాశకి వ్యత్యాసం ఉంది. ఆశ అంటే మితము, అత్యాశ అంటే మితము లేనిది అత్యాశ. ఒక అన్యజనుడు అంటే ఎవరంటే మితము లేనటువంటి జీవితం, మితము కలిగిన జీవితం కాదు, అత్యాశ కలిగినోడు అన్యజనుడు అంటే. ఎవరు అన్యజనుడు అంటే? అత్యాశ కలిగినోడు, ఆశతో దేవుడిచ్చినంత సంతృప్తి కలిగేవాడు కాదు. అన్యజనుడు అంటే అత్యాశ. దేవుడు నువ్వు 10 రూపాయలు అడగగానే 10 రూపాయలు ఇచ్చాడు అనుకో, 10 రూపాయలు కాదు 15 ఇచ్చాడు. నీ దరిద్రం కొద్ది నువ్వు 10 రూపాయలు అడిగితే 15 రూపాయలు ఇచ్చాడు. 15 ఇచ్చావు ప్రభు, 10 అడిగితే ఇంకొక 20 ఇవ్వకూడదు, ఇంకో 10 ఇవ్వకూడదు అనుకునేవాడే అన్యజనుడు అంటే. నీకు అసలు కావాల్సిన 10 రూపాయలు, ఏదో అడిగేవంటే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చేవాడు. కాబట్టి నువ్వు 10 రూపాయలు అడిగితే 15 రూపాయలు ఇచ్చాడు. ఇంకా ఆశ మారిపోయింది. అబ్బా నేను 10 అడిగే దేవు 15 ఇచ్చాడే, దేవా 30 రూపాయలు ఇవ్వకూడదు 15 ఇచ్చేవే. అది అత్యాశ అంటే. ఆశ కలిగిన వాడు క్లుప్తంగా ఉంటాడు, అత్యాశ కలిగిన వాడు మితము దాటి వెళ్ళిపోతాడు. అమితముగా అత్యాశ కలిగిన వాడు అంటే ఎక్కువ కోరికలతో ఉంటాడు, వాడే అన్యజనుడు అంటే. ఇంకా అన్యజనుడు అంటే ఎవరంటే 8వ మాట చెప్పమంటారా? అపవిత్రమైన జీవితం కలిగిన వాడు. ఎవరు? ఒక అపవిత్రమైన జీవితం కలిగిన వాడు అన్యజనుడు అంటే. ఒక అపవిత్రమైన జీవితాన్ని జీవించేవాడు, పవిత్రతను పోగొట్టుకునేవాడు అన్యజనుడు అంటే. ఏదైతే పవిత్రమైన, అక్కడే రాయబడుతూ వచ్చిందో నానా విధమైన అపవిత్రత, ఏదైతే దేవుడు ఇచ్చాడో ఆ పరిశుద్ధమైన జీవితాన్ని పోగొట్టుకున్నవాడే అన్యజనుడు అంటే. 8వదిగా ఏంటి? దేవుడిచ్చిన పరిశుద్ధమైన జీవితాన్ని పోగొట్టుకున్నవాడు అన్యజనుడు అంటే. 9 అన్యజనుడు అంటే ఏంటో చెప్పమంటారా? తమకు తామే కామత్వానికి అప్పచెప్పుకున్నవాడు అన్యజనుడు అంటే. అన్యజనుడు అంటే ఏంటి? కామం కలిగిన వాడు అన్యజనుడు అంటే. అన్యజనుడు అంటే ఎవరండి? కామం కలిగిన వాడు, కామాన్ని చంపుకోలేని వాడు. ఓ రకంగా మన భాషలో, బైబిల్ భాషలో చెప్పండి, కామం కలిగిన వాడు అంటే శరీర కోరికలు కలిగిన వాడు, శరీరాశలను చంపుకోలేని వాడు అన్యజనుడు అంటే. అన్యజనుడు అంటే ఎవరండి? శరీరాశల్ని చంపుకోలేని వాడు అన్యజనుడు అంటే. 10వది అన్యజనుడు అంటే ఏంటో చెప్పమంటావా? 10వది అన్యజనుడు అంటే ఎవరో తెలుసా? అన్ని విధములైన కల్ముషాన్ని కలిగిన వాడు. ఏం కలిగిన వాడండి? నానా రకాలైన కల్ముషం కలిగిన వాడు. కల్ముషం లేనివాడు క్రైస్తవుడు, కల్ముషం కలిగిన వాడు అన్యజనుడు. కల్ముషం అంటే ఏంటి? అన్నీ కలిసి ఉంటాయి, ఓడ కాదు, అన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి. వాడే అన్యజనుడు అంటే. 10 విషయాలు చెప్పాము ఈరోజు, ఓడ కాదు 10 విషయాలు. ఒక అన్యజనుడు అంటే ఎలాంటి వాడంటే, ప్రియులారా, ఈరోజు మనం అన్యజనుడు లాగున్నా క్రైస్తవు లాగున్నా సరి చేసుకోండి. మనం అన్యజనుడు లాగున్నామా క్రైస్తవుడు లాగున్నా పరీక్షించుకుందాం. అసలు నిజమైన అన్యజనుడు అంటే ఎవరు? మొదటిగా తన మనస్సును చీకటిగా వెలుగులోకి తీసుకొచ్చిన మరలా చీకటిమయం చేసుకున్నవాడు అన్యజనుడు. 2 తన హృదయాన్ని మార్చిన రాతి హృదయంలాగా చేసుకున్నవాడు అన్యజనుడు. 3 దేవుడు జ్ఞానిగా మార్చిన అజ్ఞానంగా ఉన్నవాడు అన్యజనుడు. 4 దేవుడు జీవాన్ని ఇచ్చిన జీవాన్ని వద్దనుకున్నవాడు అన్యజనుడు. 5 దేవుడు మంచి ఆలోచనలు ఇచ్చిన వ్యర్థమైన దాన్ని ఆలోచించేవాడు అన్యజనుడు. 6 అన్యజనుడు అంటే దేవుడు సిగ్గులేనటువంటి జీవితాన్ని మనకిచ్చిన సిగ్గుమాలిన జీవితాన్ని జీవించేవాడు అన్యజనుడు అంటే. 7 అత్యాశ కలిగిన వాడు అన్యజనుడు అంటే. ఆశ ఉండాలి, దేవుడు ఈ ఆశ జాలని ఇస్తాడు, కానీ అత్యాశ కలిగిన వాడు అన్యజనుడు. ఇంకా 8వది అన్యజనుడు అంటే దేవుడిచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకుని అపవిత్రమైన జీవితాన్ని కలిగిన వాడు. 8. 9 అన్యజనుడు అంటే కామం అంటే శరీర కోరికలు, శరీరాశలు కలిగిన వాడు అన్యజనుడు అంటే. వాటిని చంపుకున్నవాడు కాదు. 10 అన్యజనుడు అంటే కల్ముషం కలిగిన వాడు, కల్ముషం లేనివాడు కాదు, కల్ముషం కలిగిన వాడు అన్యజనుడు అంటే. ఇది నిజమైన అన్యజనుడు అంటే. ఇంకా 4 విషయాలు చెబితే రెండు వర్తమానాలు అయిపోతాయి, వద్దులేండి, మా బయటికి వెళ్ళే పని ఉంది. కాబట్టి ప్రియులారా, కల్ముషం కలిగిన వాడు 10వదిగా అన్యజనుడు అంటే. మనం ఎలా ఉండాం? ఒక 10 మాటలు చెప్పాం. 10లో ఏదో ఒకటి మన జీవితంలో ఉండిద్ది. 10లో ఏదో ఒకటి ఉండదు. ఏది ఉండకపోయినా 9వ మాట ఖచ్చితంగా ఉండిద్ది. ఏంటా 9వ మాట?
9వ మాట ఏంటి? శరీర కోరికలను చంపుకోలేము. 8వ మాట కూడా మనలో ఉండిద్ది, అపవిత్రమైన జీవితం. ప్రతిసారి వాళ్ళ దగ్గరకు వస్తాం, ప్రభా నేను అపవిత్రుడిని సరి చేసుకుంటా. ఎన్ని వారాలు సరి చేసుకుంటా అపవిత్రుడు అని? ఆల్రెడీ నువ్వు అపవిత్రుడు అని సరి చేశాడుగా. నువ్వు అపవిత్రుడు అనే నీ కొరకు కలవరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు యేసు ప్రభువు. ఇంకా నేను అపవిత్రుడి ప్రభు అని ఎలా అంటున్నావు అంటే, మనం అపవిత్రులుగానే ఉంటున్నాం, పరిశుద్ధులుగా మాటలా. శరీర కోరికలు చంపుకోకుండానే దేవుని బిడ్డలుగా జీవిస్తూ వస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. ఈ రాత్రి మనం ఎలా ఉండాం? ఒక్కసారి అక్కడ కూర్చొని నా జీవితాన్ని పరీక్షించుకుందాం. అన్యజనుడు అంటే విగ్రహారాధన చేసేవాడని కాదండి. నిజమైన అన్యజనుడు ఎవడన్నది పౌలు చెబుతున్నాడు. నిజమైన అన్యజనుడు అంటే ఎవరన్నది 10 విషయాలు పౌలు చెబుతూ వచ్చాడు. అలాంటి జీవితాన్ని మనం జీవించుకోకుండా, ఇంకా చాలా ఉండే పౌలు చెప్పినాయి, అలాంటి జీవితాన్ని జీవించుకోవడం, ఒక మంచి క్రైస్తవుడు లాంటి జీవితాన్ని మనం జీవించినట్లు, అన్యజనులు లాంటి 10 అంతల అనుభవం మనలో ఉంటే సరి చేసుకుని ఒక మంచి క్రైస్తవుడు లాంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవించినట్లు ప్రభు మనకి సహాయము. ఈ కుటుంబానికి, ఇక్కడికొచ్చిన మనకిని, సేవకుల కుటుంబానికి, ఇక్కడికొచ్చిన కుటుంబీకులందరికీ దేవుడు మంచి క్రైస్తవులుగా జీవించే జీవితాన్ని ఇచ్చును గాక. అన్యజనులు లాంటి జీవితం ఎప్పటికీ మన దగ్గరికి రాకుండా ప్రభు తాను కంచి వేసి అగ్ని ప్రాకారం నుంచి దూతను కావుల గురించి మనల్ని కాపాడినట్లు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్.